అందరికీ నమస్తే। ఈరోజు ఈ వీడియోలో మనం హిందూ పురాణాల ప్రకారం 3 ప్రశ్నలు మరియు వాటి యొక్క వివరణలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే మొదటి ప్రశ్న, నరసింహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎందుకని అర్ధము మానవ రూపం మరియు అర్ధము సింహ రూపాన్ని ధరించడం జరిగింది? మరి ఈ మొదటి ప్రశ్నకు మీకు సమాధానం తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి। మరి సమాధానంలోకి వెళితే, హిరణ్యకశపుడు అనే రాక్షస గుణాలు కలిగినటువంటి ఓ రాజు బ్రహ్మదేవునికి తపస్సు చేసి ఇలా వరాన్ని పొందడం జరిగింది। మనిషి చేతిలో కానీ జంతువు చేతిలో కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, రాత్రి కానీ పగలు కానీ, నేలపైన కానీ ఆకాశంలో కానీ ఎటువంటి ఆయుధంతో కానీ మరణం రాకూడదు అనేటువంటి వరాన్ని పొందడం జరిగింది। కాబట్టి రాక్షస గుణాలు కలిగినటువంటి హిరణ్యకశపుణ్ణి చంపేందుకు శ్రీ మహావిష్ణువు సగం సింహ రూపాన్ని సగం మానవ రూపాన్ని ధరించడం జరిగింది। ధరించి హిరణ్యకశపుణ్ణి ఇంటి లోపల ఇంటి బయట కాకుండా గుమ్మం పైన, రాత్రి పగలు కాకుండా సాయంత్రం వేళ, అలాగే నేలపైన ఆకాశం మీద కాకుండా మోకాళ్ళపైన ఆయుధాలతో కాకుండా ఆయన యొక్క గోర్లతో చీల్చి చంపడం జరిగింది। ఈ విధంగా నరసింహస్వామి అవతారం రావడం జరిగింది। మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి। మరి ఇక రెండవ ప్రశ్నకు వెళితే, సతీదేవి కోసం శివుడు ఎందుకు తపస్సు చేశాడు? సతీదేవి కోసం శివుడు ఎందుకు తపస్సు చేశాడు? సతీదేవి పరమేశ్వరుని యొక్క మొదటి భార్య। నిజానికి ఆమె దక్షుని యొక్క కుమార్తె అయినప్పటికీ పరమేశ్వరుని ప్రేమించి ఆయన్ని తండ్రి యొక్క అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం జరిగింది। అప్పటి నుండి దక్షునికి శివుడంటే గిట్టదు, అలానే ఆయన్ని ఎంతో అవమానకరంగా మాట్లాడేటువంటి వాడు। ఒకసారి దక్షుడు మహాయజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరినీ ఆహ్వానించడం జరిగింది, కానీ శివుణ్ణి ఆహ్వానించలేదు। అయినప్పటికీ ఆయన యొక్క కూతురైనటువంటి సతీదేవి యజ్ఞం వద్దకు వెళ్ళింది। ఆమెను చూసినటువంటి దక్షుడు పరమశివుని గురించి ఎంతో నీచంగా మాట్లాడడం జరిగింది। శరీరానికి బూడిద పూసుకుంటాడని, పాములను ధరిస్తాడని, జటాజుటాలు ముడివేసుకుని ఉంటాడని, అందవిహీనంగా ఉంటాడని, ఇలా ఎన్నో విధాలుగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది। దాన్ని విన్నటువంటి సతీదేవి శివుని మీద ఉన్నటువంటి ప్రేమతో విన్న మాటలను తట్టుకోలేక అక్కడే యజ్ఞం జరుగుతున్నటువంటి అగ్నిలో ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। ఇది తెలుసుకున్నటువంటి ఆ పరమశివుడు ఎంతో కోపానికి గురై తన జటాల నుండి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి ఆ దక్షుని యొక్క తలను తెంచడం జరిగింది। తర్వాత శాంతించిన తర్వాత దక్షుణ్ణి క్షమించి ఆయన తల బదులుగా జంతువు యొక్క తలను అమర్చడం జరిగింది। తర్వాత సతీదేవి మీద ఉన్నటువంటి ప్రేమను తట్టుకోలేక ఆమె మరణించినటువంటి వేదనతో శివుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది। తర్వాతి జన్మలో సతీదేవి పార్వతీదేవిగా జన్మించి ఆ పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం జరిగిందని మనందరికీ తెలిసినటువంటి విషయమే। మరి మీకు తెలిసినటువంటి నిజాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి। ఇక మూడవ ప్రశ్న, చివరి ప్రశ్న, అద్భుతమైనటువంటి ప్రశ్న విషయానికి వస్తే, గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చింది? గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చింది? సమాధానం తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి। ఇక వివరాల్లోకి వెళితే, భగీరథుడు ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి రాజు। ఆయన పూర్వీకులైన సగర మహారాజు యొక్క కుమారులు 60,000 మంది। ఒకసారి ఈ 60,000 మంది కుమారులు కపిల మహర్షిని అపహాస్యం చేయడం జరిగింది। అందుకు కోపంతో రగిలిపోయినటువంటి కపిల మహర్షి వెంటనే వారిని భస్మంగా మార్చడం జరిగింది। వారిని భస్మంగా మార్చి ఓ నిబంధనను చెప్పడం జరిగింది। వారి యొక్క ఆత్మలకి విమోచనం కలగాలి అంటే గంగాదేవి భూమిపైకి వచ్చి వారి యొక్క భస్మం మీద ప్రవహించాలి అని ఆయన నిబంధన పెట్టడం జరిగింది। తర్వాతి రోజుల్లో భగీరథుడు వారి యొక్క ఆత్మలకి విమోచన కలిగించాలని 3 దశల్లో తపస్సు చేయడం జరిగింది। మొదట బ్రహ్మదేవునికి తపస్సు చేయడం జరిగింది। కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, గంగాదేవిని నేను రప్పించగలను, కానీ ఆమె యొక్క ప్రవాహ దాటిని భూదేవి తట్టుకోలేదు అని ఆయన చెప్పడం జరిగింది। దానికోసం భగీరథుడు 2వ దశలో ఆ పరమశివునికి తపస్సు చేయడం జరిగింది। తపస్సుకు వరంగా శివుడు ఇలా చెప్పాడు, గంగాదేవిని నా జటాజుటాలతో బంధిస్తాను అని చెప్పి ఆయనకు వరం ఇవ్వడం జరిగింది। కానీ గంగాదేవి ఎంతో అహంకారంగా శివుని యొక్క జటాలలో అత్యంత తీవ్రంగా ప్రవహించడంతో కోపంతో శివుడు తన జటాలలో గంగాదేవిని గట్టిగా బంధించి వేయడం జరిగింది। అప్పుడు భగీరథుడు 3వ దశలో మళ్ళా ఆ పరమశివునికి తపస్సు చేయడంతో గంగాదేవిని తీవ్రత తగ్గించి నిదానంగా భూమి మీద ప్రవహించేలా చేశాడు ఆ పరమశివుడు। ముందుగా గంగాదేవి భగీరథుని యొక్క పూర్వీకుల యొక్క భస్మం మీద ప్రవహించి వారి యొక్క ఆత్మలకి విమోచన కలిగించడం జరిగింది। అందుకే గంగాదేవిని భగీరథి అని కూడా పిలుస్తూ ఉంటారు।
అందుకే గంగా స్నానం వల్ల మోక్షం కలుగుతుంది అని అంటూ ఉంటారు. ఈ విధంగా భగీరథుని యొక్క తపస్సు పుణ్యమా అని గంగాదేవి ఈ భూమి మీదకి చేరడం జరిగింది. మరి మీ సమాధానం వేరేగా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి మరిన్ని ప్రశ్నలతో మిమ్మల్ని అందరినీ కలిసేంత వరకు సెలవు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.